హాయ్ మై డియర్ లవ్లీ బర్డ్స్ అండ్ బ్లాజమ్స్, వెల్కమ్ టు అవర్ క్లాస్. ఈరోజు మనం పేపర్ 1 ప్రవేశిక పద్యభాగ్లో ఫస్ట్ లెసన్ మనుష్యత చెప్పుకుందాం. మనుష్యత ఈ కవిత రాసింది శ్రీ మైథిలి శరణ్ गुप्त. मनुष्यता इस कविता के कवि है श्री मैथिली शरण गुप्त. कवि परिचय. हिंदी के राष्ट्र कवि श्री मैथिली शरण गुप्त जी का जन्म 1886 में उत्तर प्रदेश के झांसी जिले के चीरगांव नामक गांव में हुआ था. आपके पिता निष्ठावान वैष्णव भक्त तथा ब्रज भाषा के कवि थे. पिता की प्रेरणा से कविता करना शुरू किया था. आपकी शिक्षा दीक्षा घर पर ही हुई. सो मनुष्यता ने ఈ లెసన్ని రాసింది శ్రీ మైథిలి శరణ్ గుప్త్. ఇన్ 1886లో ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ జిల్లాలో పుట్టారు. రాష్ట్ర కవిగా గొప్ప పేరు తెచ్చుకున్నారు. ఈయన తండ్రి ఒక వైష్ణవ భక్తుడు. ఆయన వ్రజ్ భాషని చాలా బాగా రాసే పండితుడు. ఆయన యొక్క ప్రేరణతోనే ఈయన ఒక గొప్పగా కవిగా మారారు. చిన్నప్పటి నుంచి ఈయన శిక్ష మొత్తం కూడా ఇంట్లోనే ఎక్కువ శాతం జరిగింది. विशेषता एम आप महावीर प्रसाद जी की प्रेरणा से खड़ी बोली कविता करने लगी. सुप्त भारत को जागृत करने का सफल प्रयत्न किया था. आपकी भारत भारती राष्ट्रीय भावनाओं का मूर्ति रूप है. साकेत महाकाव्य पर आपको मंगल प्रसाद पारितोषिक तथा हिंदुस्तान एकदामी का पुरस्कार भी प्राप्त हुआ था. आप संसद के सदस्य भी रह चुके थे. इतिहास और साहित्य के तिरस्कृत पात्रों के प्रति आपकी విశేష సానుభూతి హే. సో ఈయన యొక్క రైటింగ్స్ ఎంత గొప్పగా ఉంటాయి అంటే ప్రతి ఒక్కరిని కూడా ఇన్స్పైర్ చేసే విధంగా ఉంటాయి. మహావీర్ ప్రసాద్ ద్వివేది గారి ప్రేరణతో ఈయన కడైబోలి ఆ స్టైల్లో ఆ స్క్రిప్ట్లో కవితలు రాయడం మొదలుపెట్టారు. ఈయన ఫేమస్ రైటింగ్స్ భారత్ భారతి. దీనికి రాష్ట్ర భావనలు బాగా ఎక్కువగా ఉండడం వల్ల ఇది అందరి యొక్క ఆదరణ పొందింది. సాకేత్ ఇదొక మహాకావ్యం. మంగళ్ ప్రసాద్ పారితోషిక్ ఈ సాకేత్ మహాకావ్యానికి గాను మైథిలి శరణ్ గుప్తకు వచ్చింది. అలాగే హిందుస్థానీ ఏక్దామి అవార్డు కూడా ఈయనకి వచ్చింది. ఈయన ఇతిహాసాలలోని పాత్రలు మీన్స్ క్యారెక్టర్స్ పట్ల కొన్ని క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అనే ఇదితో ఈయన ఎంతో గొప్పగా అలాంటి క్యారెక్టర్స్ని హైలైట్ చేస్తూ ఎన్నో స్టోరీస్ రాయడం జరిగింది. రచనాయేం యశోధర, జయద్రథ్వత్, జయభారతి, పంచవటి, పృథ్వీ పుత్ర, కిసాన్ ఆది ఉల్లేఖనీయ హే. సో ఇవన్నీ కూడా ఈయన చాలా ఇంపార్టెంట్ రైటింగ్స్. बंगाल भाषा में भी आपने मेघनाद काव्य का काव्यानुवाद किया. సో బెంగాల్ భాషలో రాసిన మేఘనాథ్ అనే ఒక కావ్యానికి ఈయన హిందీలో అనువదించారు. అంత గొప్ప కవి శ్రీ మైథిలి శరణ్ గుప్త్. అందుకే ఈయన్ని రాష్ట్ర కవి అని కూడా పిలుస్తారు. आप सन 1964 में స్వర్గ్ సిధారే. సో ఈయన 1964లో చనిపోయారు. సో లెట్స్ స్టార్ట్ అవర్ లెసన్ మనుష్యత. ఫస్ట్ పోయం. विचार लो कि मात्र हो ना मृत्यु से डरो कभी, मरो परंतु यो मरो की याद जो करे सभी. हुई ना यो सुमृत्यु को वृथा मरे, वृथा जिए मरा नहीं वही की जो जिया ना आपके लिए. वही पशु प्रवृत्ति है कि आप ही चरे, वही मनुष्य है कि जो मनुष्य के लिए मरे. संदर्भ. यह पद्यांश मनुष्यता नामक कविता से दिया गया है. यह राष्ट्र कवि श्री मैथिली शरण गुप्त जी की कविता है. उदारता मनुष्य का सच्चा आभरण है. उदारता के संबंध में लिखते समय కవి ఇస్ పద్యాంశమే कहते हैं. సో కవి ఏమని చెప్తున్నారంటే ప్రతి ఒక్క మనిషికి మానవత్వం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ మానవత్వం లేని నాడు మనిషే కాదు అని కవి చెప్తున్నారు. వ్యాఖ్య. कवि मनुष्यों से कहते हैं कि मनुष्य जीवन नश्वर है, इसलिए तुम मौत से मत डरो. हम सबको एक दिन मरना ही पड़ेगा. यदि जीते समय हम उदार रहेंगे तो हमारे मृत्यु के बाद भी लोग हमें याद करेंगे. यदि ऐसे ना हुए तो हमारा जीना मरना बेकार है. जो मनुष्य दूसरों के लिए जीता है वह कभी नहीं मरता. स्वयं
चारा खाना जानवरों का गुण है, दूसरों के लिए జీనా మరనా మనుష్య కా గుణ్ హే. సో కవి ఏమని చెప్తున్నారంటే ప్రతి ఒక్క మనిషి కూడా ఈ ప్రపంచంలో ఈ భూమి మీద స్థిరంగా ఎవరు ఉండరు. ఏదో ఒక రోజు ఎవరైనా సరే వెళ్ళిపోవాల్సిందే. అలాంటి క్షణభంగురమైన ఈ జీవితాన్ని మీన్స్ నాట్ సో కన్ఫర్మ్ ఎట్ ఆల్. ఎవరెప్పుడు ఉంటారో మనకి తెలీదు, ఎప్పుడు వెళ్ళిపోతారో తెలీదు. అలాంటి ఈ లైఫ్లో మనం చేయాల్సింది ఏంటి అంటే మనం తోటి వారికి సాయం చేయాలి, మనకి వీలైనంత వరకు పక్కన వాళ్ళకి హెల్ప్ చేయగలగాలి. మనుషులం కాబట్టే మనుషులకి హెల్ప్ చేయాలి. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు బ్రతికామంటే దాన్ని పశు ప్రవృత్తి మీన్స్ యానిమల్ నేచర్ అని అంటారు. యానిమల్స్కి కొన్నిటిని చూడండి, చాలా యానిమల్స్ వాళ్ళ యొక్క బీడ్ని కూడా రక్షించుకుంటూ ఉంటాయి. అవుట్ ఆఫ్ వేరే యానిమల్ వస్తే అవి ఫైట్ చేస్తాయి. కానీ మనుషులు వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకుంటున్నారు, వాళ్ళలో వాళ్ళే చంపుకుంటున్నారు. బయట నుంచి వచ్చిన వాళ్ళ వల్ల కాదు, మనిషికి మనిషి వల్లే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి నేచర్ అనేది ఉండకూడదు అని కవి కోరుకుంటున్నారు. ఎవరైతే సాటి మనిషి కోసం బ్రతుకుతారో అదేవిధంగా పక్కన వాళ్ళ కోసం ఎంత వీలైతే అంత హెల్ప్ చేస్తూ ఉంటారో వాళ్ళే నిజమైన మనుషులు. విశేషత पद्यांश सरल और सुबोध है, हमें उदार बनाने की ప్రేరణ करते हैं. సో ఈ పోయం ద్వారా కవి చాలా నార్మల్గా ఒకటి చెప్తున్నారు. ఏంటి అంటే మనం వీలైనంత వరకు హెల్పింగ్ నేచర్తో ఉండాలి. उसी उधार की कथा सरस्वती बकानती, उसी उधार से धरा कृतार्थ भाव मानती. उसी उधार की सदा सजीव कीर्ति कुजती, तदा उसी उधार को समस्त सृष्टि पूजती. अखंड आत्मा भाव को असीम विश्व में भरे, वही मनुष्य है कि जो मनुष्य के लिए मरे. भावार्थ उदारता मनुष्य की पूर्ण रूप है. उदार का महत्व समझते हुए कवि कहते हैं उदार का गुण गाना स्वयं सरस्वती भी करती है. उदारता को ही इस दुनिया कृतार्थ भाव मानती है. उसी उदार की कीर्ति को ही समस्त सृष्टि गाती है, पूजा भी करती है. पूर्ण रूपी आत्मीय भाव को इस विश्व में जो भरता है वही उदारता है, वही మనుష్యతా హే. సో కవి ఏమని చెప్తున్నారంటే ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్కి హ్యుమానిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఏ పర్సన్ అయితే ఇంకొక పర్సన్ యొక్క పెయిన్కి రియాక్ట్ అవుతాడో, తనకి టఫ్ టైమ్స్లో హెల్ప్ చేస్తాడో అలాంటి పర్సన్ యొక్క గ్రేట్నెస్ అనేది ఆటోమేటిక్గా టైమే చెప్తుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా ద గ్రేట్ లీడర్స్ ఆఫ్ అవర్ కంట్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతో సాక్రిఫైస్ చేశారు, వాళ్ళ లైఫ్స్ని మన యొక్క ఫ్రీడమ్ కోసం సాక్రిఫైస్ చేశారు. వాళ్ళ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. అంటే ఏదైనా సరే మనం ఒక పని చేస్తే అది గనక ఇతరులకి హెల్ప్ అయ్యేదైతే ఆటోమేటిక్గా టైమే మన యొక్క గ్రేట్నెస్ గురించి చెప్తూ ఉంటుంది అని కవి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. शुद्धार्थ रतिदेव ने दिया करस्त थाल भी, तदा ददीची ने दिया परार्थ अस्थि जल भी. उशिनर शीतिश ने स्वमांस दान भी किया, सहर्ष वीर कर्ण ने शरीर चर्म भी दिया. अनित्य देह के लिए आनदी जीव क्यों डरे, वही मनुष्य है कि जो मनुष्य के लिए मरे. संदर्भ यह पद्यांश मनुष्यता नामक कविता से दिया गया है. यह राष्ट्र कवि श्री मैथिली शरण गुप्त की कविता है. సో పైన ఫస్ట్ పోయంలో రాసిన సందర్భనే సెకండ్ పోయంలో కూడా రాయొచ్చు. व्याख्या रतिदेव नामक एक राजा था. वह अपना भोजन दूसरों को देकर स्वयं भूखा रहा. ददीची ने देवों को अपनी रीढ़ की हड्डी दी. राजा शिबी ने अपना मांस काट कर दिया. वीर कर्ण ने अपना कवच दिया. यह शरीर नश्वर है, आत्मा को शरीर की चिंता करना नहीं चाहिए.
विशेषता पद्यांश सरल और सुबोध है हमें उदार बनाने की प्रेरणा देते हैं. సో హ్యూమానిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకి ఇక్కడ పోయెట్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. అందులో ఫస్ట్ ఎగ్జాంపుల్గా మనకి రంతిదేవ్ అనే ఒక కింగ్ గురించి చెప్తున్నారు. ఈయన మనకి మహాభారతంలో ఒక క్యారెక్టర్ అన్నమాట. అయితే కాళిదాస్ రచించిన మేఘదూతం అనే ఒక పోయిట్రీలో కూడా ఈయన క్యారెక్టర్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. భాగవత పురాణంలో 9th చాప్టర్ నవమ స్కందంలో ఈయన గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. రంతిదేవ్ ఒక చంద్రవంశానికి చెందిన రాజు. ఈయన ఎక్కువగా చారిటీ అనేది చేస్తూ ఉండేవారు. దానం ధర్మాలు అంటారు కదా, అలాంటి ఎక్కువగా చేస్తూ ఉండేవారు. అయితే ఎన్నో ఏళ్ళు రాజ్యం పరిపాలించిన తరువాత ఈయన రాజ్యాన్ని వదిలేసి అడవిలో ఒక సన్యాసిగా అంటే ఒక సెయింట్గా తన లైఫ్ని లీడ్ చేస్తున్న టైంలో కంటిన్యూస్గా ఒక 48 డేస్ ఏమి తినకుండా ఈయన ఫాస్టింగ్ ఉండేవారనమాట. ఆ తర్వాత 49th డే కొద్దిగా అన్నం వండుకొనో లేదా చుట్టుపక్కల దొరికే ఫ్రూట్స్ ఏదో ఒకటి తీసుకొని తినడం ఆయన చేసే పని. అయితే ఆ ప్రాసెస్లో భాగంగా 48 డేస్ ఫాస్టింగ్ అయిన తర్వాత 49th డే ఆయన కొద్దిగా అన్నం వండుకొని తిందాం అనుకున్నారు. ఆ టైంకి ఒక పేదవాడు అక్కడికి వచ్చి ఆకలేస్తుంది అని అడగగానే తను వండుకున్న అన్నంలో నుంచి కొద్దిగా అన్నం అతనికి పెట్టేశారు. మళ్ళీ అలాగే ఇంకొక వ్యక్తి వచ్చి అడగగానే ఇంకొంచెం పెట్టేశాడు. ఇంకొక వ్యక్తి వచ్చి అడిగాడు, ఇంకా ఉన్న అది కూడా పెట్టేశారు. లాస్ట్లో కొంచెం అన్నం మిగిలింది, చాలా కొద్దిగా. ఆ అన్నాన్ని తిందాం కదా అని అనుకుంటే ఈలోపు ఒక కుక్క వచ్చిందనమాట. ఆ కుక్క కూడా ఆ కొద్దిగా అన్నం ఏదైతే ఉందో అది పెట్టేశారు. కంప్లీట్గా ఆయన ఏమీ తినకుండా ఆ రోజు గడిపేశారు. మళ్ళీ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ ఫాస్టింగ్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 48 డేస్ వరకు ఆయన ఏమి తినరు. అండ్ ఈ 48 డేస్ ఆయన ఘోరమైన తపస్సు చేస్తూ ఉండాలన్నమాట. అయినా సరే తన ముందు ఎవరైతే వచ్చి చాచి ఆకలి వేస్తుంది అని అడగగానే తను రేపటి నుంచి ఏమి తినను అని తెలిసినా సరే ఆయన తన దగ్గర ఉన్న భోజనాన్ని ఇచ్చేశారు. అంత గొప్ప వ్యక్తి రంతిదేవ్. ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనకి ఎన్నో ఉంటాయన్నమాట. అలాగే సెకండ్ ఎగ్జాంపుల్గా మనకి దదీచి మహాముని గురించి చెప్తున్నారు. దదీచి ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేట్ మహర్షీస్. అయితే దదీచి మహాముని గురించి మనకి విష్ణు పురాణంలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది. దదీచి విష్ణుమూర్తి కోసం చాలా ఘోర తపస్సు చేశారు. విష్ణుమూర్తి ప్రత్యక్షమై నీకేం వరం కావాలి అని అడిగినప్పుడు ఆయన తనకి సెల్ఫ్గా నేను ఎప్పుడైతే అనుకుంటానో అప్పుడే నేను చనిపోవాలి, అప్పటిదాకా నేను నీ నామాన్ని స్మరిస్తూ నేను తపస్సు చేస్తూ ఉండాలి అని అడుగుతారు. సో విష్ణుమూర్తి ఓకే అని చెప్తారు. ఆ తర్వాత ఈయన విష్ణుమూర్తి కోసం తపస్సు చేస్తూ ఉంటాడు. ఆ టైంలోనే ఒక రాక్షసుడు, వృత్తాసురుడు అనే ఒక రాక్షసుడు అందరినీ కూడా హింసిస్తూ ఉండేవాడు. ఆ రాక్షసుడిని చంపడం ఎవ్వరి వల్ల కాలేదు. అందరూ దేవతలందరూ కూడా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు. స్వామి, వృత్తాసురుడిని మేమేమీ చేయలేకపోతున్నాం, మీరే మాకు సహాయం చెయ్యాలి అని అడిగినప్పుడు విష్ణుమూర్తి దదీచి మహాముని ఘోరమైన తపస్సులో ఉన్నారు. ఆయన తపస్సు చేయడం వల్ల ఆయన శరీరంలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ బోన్ కూడా ఒక ఆయుధానికి ఎంత శక్తి ఉంటుందో ఆయన యొక్క బోన్స్కి కూడా అంతే శక్తి ఉంది. మీరు వెళ్ళి దదీచి మహాముని అడగండి అని చెప్తారు. అప్పుడు దేవతలందరూ కలిసి దదీచి మహాముని దగ్గరికి వెళ్ళి ఆయన్ని ప్రార్థిస్తారు. వృత్తాసుర రాక్షసుడిని చంపడానికి మీ బోన్స్, మెయిన్గా స్పైనల్ కార్డ్, రెడ్డికి హడ్డీ అంటారు దాన్ని, ఆ స్పైనల్ కార్డ్ ఇస్తే దాంతో మేము ఆయుధం తయారు చేసుకుంటామని అడగగానే తన ఒక్కడి వల్ల మిగతా ప్రపంచం అంతా కూడా హ్యాపీగా ఉంటుంది అని తెలిసి దదీచి మహాముని ఆయనే చనిపోవడానికి నిర్ణయించుకున్నారు. అప్పుడు ఆయన తన శరీరం ఎంత గొప్పది అంటే మామూలుగా చావుగా కాకుండా ఒక ఆవు తనని నాకుతుందనమాట. ఆ ఆవు నాకడం వల్ల తన శరీరం మొత్తం అంతా కూడా జీర్ణమై అది కేవలం బోన్స్ మాత్రమే మిగిలేంతగా ఒక ఆవు తనని స్పృశిస్తుంది. అలా చేయడం వల్ల దదీచి మహాముని యొక్క బ్యాక్ బోన్, రెడ్డికి హడ్డీ, దాన్ని తీసుకొని దాని నుంచి
ఇంద్రుడు వజ్రాయుధాన్ని తయారు చేశాడు. ఆ వజ్రాయుధంతోనే వృత్తాసురుడు అనే రాక్షసుడిని చంపాడు ఇంద్రుడు. సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్గా మనకి శిబి చక్రవర్తి గురించి చెప్తున్నారు. శిబి చక్రవర్తి యొక్క స్టోరీ చాలామందికి తెలుసు కదా. ఆయన సెల్ఫ్లెస్నెస్ అండ్ హీ ఈజ్ వెరీ లిబరల్. ఎంతో మందికి ఎన్నో విధాలుగా సహాయం చేసి తన దగ్గరికి ఎవరైనా సరే ఏదైనా వరం కావాలని వస్తే ఇచ్చేసే ఒక గొప్ప రాజు శిబి చక్రవర్తి. వన్స్ శిబి చక్రవర్తి యొక్క గ్రేట్నెస్ని టెస్ట్ చేయడానికి ఇంద్రుడు ఒక చిన్న ప్లాన్ వేస్తాడు. ఇంద్రుడేమో ఒక హాక్గా మారుతారు. హ్యాక్ మీన్స్ మీకు తెలుసు కదా, గద్ద. అండ్ అగ్నిదేవుడు ఒక చిన్న డవ్ పావురం పిల్లలాగా మారుతాడనమాట. ఈ పావురాన్ని ఈ గద్ద తరుముకుంటూ వచ్చి శిబి చక్రవర్తి యొక్క కోర్ట్యార్డ్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చి వాళ్తాయన్నమాట. అయితే పావురం తనని రక్షించమని అడిగినప్పుడు గద్దేమో నాకు ఈరోజు భోజనం ఇదే, మీరు కనుక దీన్ని రక్షిస్తే నా భోజనం నాకు లేకుండా పోతుంది అని చెప్తుంది గద్ద. అప్పట్లో ధర్మం ఎంత కరెక్ట్గా క్లియర్గా ఉండేది అంటే ప్రతి ఒక్క జంతువు పక్షి కూడా తన యొక్క బాధని మాటల్లో వేరే రాజులకి అర్థమయ్యేలాగా చెప్పేవి. అంత క్లియర్గా ఉండేది. సో అప్పుడు శిబి చక్రవర్తి ఏం చేస్తాడంటే ఆ గద్దకి అన్యాయం జరగకూడదు అని చెప్పేసి తన యొక్క థై ఫ్లష్ని కోసి ఈ డవ్ ఎంత వెయిట్ అయితే ఉందో అంత ఫ్లష్ని ఆ గద్దకి ఇస్తాడనమాట. సో ఈ విధంగా తన బాడీలో నుంచి కూడా ఫ్లష్ని ఇచ్చి ఒక చిన్న బర్డ్ యొక్క ప్రాణాన్ని కాపాడాడు శిబి చక్రవర్తి. అండ్ లాస్ట్ ఎగ్జాంపుల్గా మనకి కర్ణుడు గురించి చెప్తున్నారు. కర్ణుడు మహాభారతంలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్. కర్ణుడు ఆయన ఎవరు వచ్చి ఏమి అడిగినా సరే లేదు అనకుండా ఆఫర్ చేసే ఒక గొప్ప రాజు. ఒకసారి అతని యొక్క గ్రేట్నెస్ టెస్ట్ చేయడానికి ఇంద్రుడు ఒక సెయింట్ వేషం వేసుకొని ఆయన దగ్గరికి వచ్చి కర్ణుడికి పుట్టుకతోనే కవచం, కుండలాలు అండ్ షీల్డ్ అండ్ ఇయర్ టాప్స్ బై బర్త్ కర్ణుడికి వచ్చినాయి అనమాట. ఆ కవచాన్ని కుండలాల్ని ఇవ్వమని చెప్పేసి ఇంద్రుడు ఒక సెయింట్గా వేషం మార్చుకొని వచ్చి అడుగుతాడు. సో కర్ణుడు వచ్చింది ఇంద్రుడు అని తెలిసినా సరే తన ముందు చాచి అడిగినందుకు అతడు తన బాడీలో ఇన్బిల్ట్ అయ్యున్న ఆ షీల్డ్ని అలాగే ఆ ఇయర్ టాప్స్ని తీసేసి ఫ్లష్తో నిండి ఉన్న వాటిల్ని ఇంద్రుడి చేతిలో పెడతాడు. తన దగ్గరికి వచ్చి చాచి అడిగిన ఏ వ్యక్తిని కూడా తను తిరస్కరించి పంపించను అని చెప్పేసి కర్ణుడు చాలా క్లియర్గా ఇలాగ దానం చేసి మనకి నిరూపించారు. సో ఈ విధంగా మన ఇథిక్స్ అండ్ మైథాలజీలో నుంచి ఎంతోమంది గొప్ప రాజులు ఎన్నో విధాలుగా వాళ్ళు సాక్రిఫైస్ అనేది చేసి హ్యుమానిటీని నిలబెట్టారు. సో కవి ఇన్ని మంచి ఎగ్జాంపుల్స్ చెప్పడం వల్ల మనం కూడా చేతనైనంత వరకు మనం చేయగలిగిన సాయం పక్కన వాళ్ళకి చేయగలగాలి. नेक्स्ट पोयम। सानुभूति चाहिए महाविभूति है यही, वशीकृत सदैव है बनी हुई स्वयं मही। विरुद्ध भाव बुद्ध का दया प्रवाह में बड़ा, विनीत लोक वर्ग क्यों ना सामने झुक रहा। आहा वही उदार है परोपकार जो करे, वही मनुष्य है कि जो मनुष्य के लिए मरे। भावार्थ। कवि सानुभूति की महत्व को समझा रहे हैं। वे सानुभूति को महाविभूति माना है। इस विश्व को सदा के लिए वशीकृत करने की शक्ति सानुभूति को ही है। भगवान बुद्ध को शत्रु मानने वाले लोग भी इस सानुभूति के कारण ही अपना सिर बुद्ध के सामने झुका दिया है। कवि को मानना है कि परोपकार जो करता है वही उदार है, जो मनुष्य के लिए हितार्थ के लिए मरता है वही मनुष्य है। सो कवि ఇక్కడ మనకి ఒక ఎగ్జాంపుల్గా గౌతమ్ బుద్ధ్ గురించి చెప్తున్నారు. భగవాన్ బుద్ధ్ ఆయన ఒక రాజ కుటుంబంలో పుట్టిన గౌతమ బుద్ధుడు ఎన్నో సత్యాలను తెలుసుకొని తన రాజ్యాన్ని వదిలేసి ఒక సెయింట్గా మారి లైఫ్ యొక్క ఇంపార్టెన్స్ని, హ్యుమానిటీ యొక్క ఇంపార్టెన్స్ని అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఒకరికి ఒకరు ఎలా హెల్ప్ చేసుకోవాలి అని చెబుతూ తన యొక్క లైఫ్ని లీడ్ చేస్తూ ఉండేవారు. అలాంటి గౌతమ్ బుద్ధ
ఒక టీచర్గా, ఒక ఫిలాసఫర్గా అండ్ స్పిరిచువల్ లీడర్గా బుద్ధిజంని స్టార్ట్ చేశారు. ఇట్ ఈస్ నాట్ ఈజీ ఫర్ హిమ్ టు స్టార్ట్. అలాగా స్టార్ట్ చేసే టైంలో బుద్ధ యొక్క టీచింగ్స్ని అపోజ్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆయన్ని హేళన చేసిన వాళ్ళు, ఆయన్ని విమర్శించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయినా సరే కేవలం సొసైటీ కోసం తను ఏదైతే నమ్మారో ఆ సిద్ధాంతానికి కట్టుబడి ఎంతోమందిని ఎదిరించి ఆయన ఎంతో పేషెన్స్గా ఈ సొసైటీ కోసం తన లైఫ్ని సాక్రిఫైస్ చేసిన ఒక గొప్ప వ్యక్తి గౌతమ్ బుద్ధ. सारांश। कवि कहते हैं कि मनुष्य तो मात्र है, जब मृत्यु से डरने की ज़रूरत नहीं है उसको मरने से पहले मानव जाति के हित के लिए अवश्य काम करके जाना है, ताकि सब लोग उसे याद रख सके। जो मानव जाति के हित के लिए काम ना किया हो, स्वार्थ के लिए जीवन याचन करता है, वह पशु प्रवृत्ति वाला है। मनुष्य के लिए जो मरता है वे ही मनुष्य कहलाता है। సో కవి ఏమని చెప్తున్నారంటే ఈ లైఫ్ అనేది టెంపరరీ. ఎవరైనా సరే పుట్టిన ప్రతి వ్యక్తి ఏదో ఒక టైంలో చనిపోవడం అనేది కామన్. సో ఈ డెత్ గురించి లేనిపోని భయాలు అనేవి పెట్టుకొని ఒక మనిషి తోటి మనిషికి సాయం చేయకుండా తనకేదో ప్రమాదం వస్తుందనే అపోహతో మనిషికి మనిషి దూరం అయిపోతున్న ఈ సొసైటీలో అందరం ఒక్కటిగా ఉండి అందరం ఒక్క మాట మీద ఉండాలి, యూనిటీగా ఉండాలి అని కవి కోరుకుంటున్నారు. ఎప్పుడైతే మన లైఫ్లో మనం ఒక్కరికైనా సాయం చేయగలుగుతామో అదే నిజమైన హ్యూమన్ లైఫ్ అని కవి చెప్తున్నారు. ఎలాంటి ఉపయోగం లేకుండా బ్రతికే జీవితం ఒక పశువు జీవించినట్టే అని చెప్పి కవి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సాటి మనిషికి సాయం చేస్తూ ఎవరైతే చనిపోతారో అలాంటి వ్యక్తి చాలా గొప్పవాడు, ఆ దేవుడితో సమానం అని కవి చెప్తున్నారు. नेक्स्ट पैरा। उदारता मनुष्य की संपूर्ण रूप है, उदार की गुण गाना स्वयं सरस्वती भी करती है। उदारता को ही इस दुनिया कृतार्थ भाव मानती है। जो उदार भाव से रहता है उसकी कीर्ति को दुनिया गाती है, पूजा भी करती है। पूर्ण रूप आत्मीय भाव जो इस दुनिया में जो भरता है वही उदार है, वही मनुष्यता है। సో ఉదారత మీన్స్ హెల్పింగ్ నేచర్. ఎవరికైతే హెల్పింగ్ నేచర్ ఉంటుందో అలాంటి వాళ్ళ యొక్క గ్రేట్నెస్ ఎవరో చెప్పనవసరం లేదు, ప్రపంచం మొత్తానికి కూడా తెలుస్తుంది. ఈ సొసైటీలో ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి అని కవి కోరుకుంటున్నారు. అండ్ వాళ్ళ యొక్క గ్రేట్నెస్ని ఒకళ్ళు కాకపోతే ఇంకొకళ్ళన్నా ఎప్పుడైనా సరే ఖచ్చితంగా పొగుడుతారు. ఈ సొసైటీలో సెల్ఫిష్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారో అలాగే గ్రేట్ లీడర్స్ కూడా చాలామంది ఉన్నారు. చాలామంది వాళ్ళ యొక్క శాలరీ నుంచి లేదా వాళ్ళ యొక్క ప్రాఫిట్స్ నుంచి ఎన్నో చారిటబుల్ ఇష్యూస్ అనేవి చేస్తూ ఉన్నారు. పక్కన వాళ్ళకి అవసరమైన వాళ్ళకి సాయం చేస్తూ ఉన్నారు. మనం ఏం చేయనవసరం లేదు, మనకి చేతనైనంతలో మనం తోటి వారికి హెల్ప్ చేయాలి. ఏ హెల్ప్ చేయకపోయినా పర్లేదు, కనీసం వాళ్ళకి ధైర్యం చెప్పే అన్న మాట సాయమైనా చేయాలి. కానీ మ్యాక్సిమం ఇన్ ద సొసైటీ ఒకరికి హెల్ప్ చేయాలనడం కన్నా ఒకరిని క్రిటిసైజ్ చేసే వాళ్ళే ఎక్కువగా ఉంటున్నారు. ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి మారాలి అని కవి కోరుకుంటున్నారు. థర్డ్ పారా। मनुष्य जाति के हित हेतु अपना शरीर का त्याग करने से भी नहीं डरना चाहिए। जिस प्रकार भूखे को अपनी ताली देने वाले रतिदेव, देवताओं के लिए अपने अस्थिजल देने वाले दधीची, शरीर का मांस देने वाले उशनर का राजा, कवच कुंडल दान देने वाले महावीर कर्ण आदि दूसरों के हित के लिए प्राण तक दे डाले। अपने दान वीरता से वे मनुष्य के वैभव को स्थिर रखा। సో ఇంకా కవి ఎగ్జాంపుల్గా ఏమని చెప్తున్నారు అంటే సాయం చేసేటప్పుడు వాళ్ళ ప్రాణాలు సైతం అర్పించిన ఎంతోమంది గ్రేట్ లీడర్స్, గ్రేట్ కింగ్స్ మనకి ఎగ్జాంపుల్గా ఉన్నారు. మన ఇండియన్ మైథాలజీ అదేవిధంగా మన ఇండియన్ లీడర్స్ అందరూ కూడా కేవలం వాళ్ళ స్వార్థం కోసం మాత్రం కాకుండా సొసైటీ కోసం మాత్రమే వాళ్ళ యొక్క లైఫ్స్ని సాక్రిఫైస్ చేశారు. అలాంటి కింగ్స్ ఎగ్జాంపుల్గా మనకి రతిదేవ్,
కర్ణ్, ఉషిన రాజా, అలాగే ద గ్రేట్ సెయింట్ దదీచి, వీళ్ళందరి గురించి మనకి ఎగ్జాంపుల్గా చెప్తున్నారు. ఇంకా మనకి ఎంతోమంది గ్రేట్ లీడర్స్ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్. వీళ్ళు దేశం కోసం ఎలాంటి స్వార్థం లేకుండా సాక్రిఫైస్ చేసిన గొప్ప లీడర్స్. ఇలాంటి లీడర్స్ పుట్టిన ఈ దేశంలో పుట్టి మనమేం చేస్తున్నాం, ఎక్కువగా చాలామంది కూడా సెల్ఫిష్నెస్ అనేది పెంచేసుకుంటున్నారు. ఫర్ మీ, నా కోసం, నేను, నా కుటుంబం, నా పిల్లలు, నేను. ఈ ఐ అనే వర్డ్తో మనల్ని మనమే నాశనం చేసేసుకుంటున్నాం. ఏ విధంగా ఉపయోగపడకుండా మన లైఫ్ని మనమే వేస్ట్ చేసుకుంటున్నాం. ఎప్పుడైనా చూడండి, ఒక్క చేత్తో ఏదైనా సరే పని చేస్తే చెయ్యలేం. సెకండ్ హ్యాండ్ కూడా హెల్ప్ అయితేనే మనం ఏ పనైనా కంప్లీట్గా చేయగలుగుతాం. అదేవిధంగా ఈ సొసైటీలో మనం హ్యాపీగా ఉండాలి అంటే నాది, నేను, నాకు అనే ఫీలింగ్స్ కాకుండా మనది, మనకి అని మన వాళ్ళని ఎప్పుడైతే కలుపుకుంటామో, మన చుట్టూతో ఉన్న సొసైటీ కూడా మన ఫ్యామిలీ అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడే నిజంగా మనం హ్యాపీగా ఉండగలుగుతాం. ఇంకా చెప్పాలి అంటే ఈ సొసైటీలో ఎంతో ఈవిల్నెస్ అనేది పెరిగిపోయింది. ఆడవాళ్ళకి రక్షణ లేదు, పిల్లలకి రక్షణ లేదు, కష్టపడి సంపాదిస్తున్న మన డబ్బులకి సెక్యూరిటీ లేదు, దేనికి సెక్యూరిటీ లేదు, లైఫ్స్కి కూడా సెక్యూరిటీ లేదు. బికాజ్ ఆఫ్ సో మెనీ యాక్సిడెంట్స్ అరౌండ్ అస్. ఇవన్నీ ఎందుకు, ఏం సాధించడానికి మనం అంత హరీబరీగా మన లైఫ్ని లీడ్ చేస్తున్నామో నిజంగా మనకే అర్థం కావట్లేదు. ఈ సొసైటీలో ఒక నిమిషం ఆగి పక్కన వాళ్ళతో మాట్లాడడానికి కూడా మనకి టైం ఉండట్లేదు అనమాట. ఇలాంటి వాటివన్నీ పోవాలి అంటే మనలో ప్రతి ఒక్కరిలో కూడా హ్యుమానిటీ అనేది ఉండాలి. ఒక 5 నిమిషాలు లేట్ అయినా పర్లేదు, మన వాళ్ళు ఎవరైనా కనిపిస్తే ఆగి పలకరించి వెళ్ళండి. ఇంకొక 5 నిమిషాలు లేట్ అయినా పర్లేదు, మన వాళ్ళు కష్టంలో ఉన్నారంటే వాళ్ళ పక్కన కూర్చోండి, అంతా మంచే జరుగుతుంది అని వాళ్ళకి ధైర్యం చెప్పండి. ఒక్క 5 నిమిషాలు లేట్ అయినా పర్లేదు, నీ వాళ్ళు ఎవరైనా సాయం కోసం, హెల్ప్ కోసం నీడ్లో ఉన్నారు అంటే వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఇవ్వండి. ఎక్కువగా మనల్ని మనమే బీయింగ్ ఏ హ్యూమన్, ఒక హ్యూమన్కి హెల్ప్ చేసుకోవాలి. అలా హెల్ప్ చేసుకోకపోవడం వల్లే ఈ సొసైటీలో ఈవిల్నెస్ అనేది ముఖ్యంగా పెరిగిపోతుంది. ఆడవాళ్ళకి రక్షణ లేకుండా పోతుంది. మన అనుకున్న వాళ్ళే మన వాళ్ళని మోసం చేస్తున్నారు, క్రిటిసైజ్ చేస్తున్నారు. ఇలాంటివన్నీ తగ్గాలి అంటే ప్రతి ఒక్క వ్యక్తిలో హ్యుమానిటీ అనేది రేజ్ అవ్వాలి అని కవి కోరుకుంటున్నారు. नेक्स्ट पैराग्राफ। कवि सहानुभूति की महत्व को समझाता रहते हैं, वे सहानुभूति को महाविभूति मानते हैं। सहानुभूति की शक्ति इतनी ही है वह सदा के लिए विश्व को वशीकृत कर सकते हैं। इसका उदाहरण भगवान बुद्ध है। उनकी दया सहानुभूति के कारण उनके शत्रुओं को भी बुद्ध के सामने सर झुकाना पड़ा। परोपकार ही परम धर्म है। जो परोपकार करता है वही उदार है। जो मनुष्य हितार्थ के लिए मरता है वही मनुष्य है। సో కవి ఇంకొక ఎగ్జాంపుల్గా సింపతి గురించి భగవాన్ బుద్ధ గురించి చెప్తున్నారు. ఆయన్ని ఎంతోమంది క్రిటిసైజ్ చేశారు, ఎంతోమంది ఆయన్ని దూషించారు, హేళన చేశారు. ఒక రాజకుమారుడివి సడన్గా సెయింట్గా మారిపోయి నువ్వు ఏం ప్రవచనాలు చెప్తున్నావు మాకు అంటూ ఆయన్ని ఎంతోమంది ఎగతాళి చేశారు. బట్ ఎవరు ఎలా చెప్పినా సరే ద ఇంపార్టెన్స్ ఆఫ్ లైఫ్ అనేది తెలుసుకున్నారు. బీయింగ్ ఏ హ్యూమన్, ఈ లైఫ్ని పొందినందుకు మనం ఎంత మంచి చేయగలగాలో అంత మంచి చెయ్యాలి అని చెప్పేసి భగవాన్ బుద్ధ తన స్పీచెస్లో, టీచింగ్స్లో ఎంతోమందికి ఎన్నో ఎగ్జాంపుల్స్గా చెప్పారు. ఆయన ఒక గ్రేట్ ఫిలాసఫర్, ఒక గ్రేట్ టీచర్. ఇలా మారినందుకు ఇలాంటి వాళ్ళ యొక్క జీవితాలు నిజంగా ఆ మహాశివుడు ధరించే విభూతితో సమానం. అంటే అంత గ్రేట్ లైఫ్స్ ఎప్పుడైతే మన లైఫ్ అవుతుంది అంటే హ్యుమానిటీతో మనం ఒకరికి హెల్ప్ చేసే నేచర్ని క్రియేట్ చేసుకుంటామో అప్పుడు మన లైఫ్ ఈజ్ ఈక్వల్ టు లార్డ్ శివ విభూతి. అది ఎంత గొప్పది. అదేవిధంగా మన లైఫ్ కూడా మారిపోతుంది. సో ఇక్కడ మనకి షార్ట్ ఆన్సర్స్ ఉన్నాయి. ఫస్ట్ షార్ట్ ఆన్సర్, कवि मैथिली शरण गुप्त पशु प्रवृत्ति किसे कहते हैं? कवि मैथिली शरण गुप्त मानव जाति के हित को भूलकर अपने स्वार्थ के लिए जीना पशु प्रवृत्ति कहते हैं. సో స్వార్థంగా ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళ లైఫ్ ఈజ్ ఈక్వల్ టు యానిమల్ లైఫ్. సో ఒకరికి హెల్ప్ చేయకుండా మనం స్వార్థంగా ఉండకూడదు అని కవి చెప్తున్నారు.
सेकेंड वन, दधीची ने किसके लिए अपना अस्थि जल दिया? दधीची ने वृत्तासुर नामक राक्षस को मारने के लिए देवताओं को अपना अस्थि जल दिया. సో దధీచి మహాముని తన యొక్క స్పైనల్ కార్డ్ ఎవరి కోసం ఇచ్చారు? వృత్తాసురుడు అనే రాక్షసుడిని చంపడానికి తన స్పైనల్ కార్డ్ని దధీచి మహాముని దేవతలకి ఇచ్చారు. थर्ड क्वेश्चन, कवि मैथिली शरण गुप्त जी के विचार में मनुष्य कौन है? कवि मैथिली शरण गुप्त जी के विचार में मनुष्य के हित परार्थ हेतु जो मरता है वही मनुष्य है. సో నిజంగా ఒక మనిషి యొక్క జీవితం యొక్క విలువ వాల్యూ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది? ఎప్పుడైతే మనం సెల్ఫ్లెస్గా ఉంటామో అప్పుడే మన యొక్క లైఫ్కి నిజమైన మీనింగ్ ఉంటుంది. మ్యాక్సిమం మనకి వీలైతే ఎంతమందికి సహాయం చేయగలుగుతామో అంతమందికి సహాయం చేసినప్పుడు ద వాల్యూ ఆఫ్ అవర్ లైఫ్ విల్ ఆటోమేటిక్లీ ఇంక్రీజ్. कवि मैथिली शरण गुप्त किन को उद्धार मानते हैं? पूर्ण आत्मभाव से इस विश्व को भरकर परोपकार के लिए ही जीता है उसके कवि ఉదార్ మాంతే హే. సో ఎవరు కవి గ్రేట్ పర్సన్ అని చెప్తున్నారు? ఏ వ్యక్తి అయితే తన కోసం కాకుండా తన జీవితాన్ని ఈ దేశం కోసం అర్పించారు. ద గ్రేట్ లీడర్స్ ఆఫ్ అవర్ కంట్రీ భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ ఇలాంటి గొప్ప గొప్ప లీడర్స్ వాళ్ళ యొక్క జీవితాలు నిజంగా చాలా గొప్పవి అని కవి చెప్తున్నారు. फिफ्थ क्वेश्चन, उधार की कहानी कौन सुनाती है? उधार की गुणगान स्वयं सरस्वती माता ही सुनाती है. సో ఎవరైనా ఒక గ్రేట్ పని చేస్తే వాళ్ళు వీళ్ళు చెప్పనవసరం లేదు, చరిత్ర చెబుతుంది. ద గ్రేట్ లీడర్స్ ఆఫ్ అవర్ కంట్రీ అండ్ ద గ్రేట్ కింగ్స్ ఆఫ్ అవర్ కంట్రీ, వారియర్స్ ఆఫ్ అవర్ కంట్రీ వాళ్ళ గురించి మనకి ఆ సరస్వతీదేవి నాలెడ్జ్ ద్వారా, ఎడ్యుకేషన్ ద్వారా మనం ఇప్పటికీ కూడా నేర్చుకుంటున్నాం. సో వాళ్ళు వీళ్ళు కాదు, ప్రపంచమంతా చెప్తుంది అని కవి చెప్తున్నారు. किस किस ने परार्थ के लिए अपना योगदान दिया है? भूखे को ताली देकर रतिदेव, देवताओं को अस्थिदल देकर दधीची, शरीर का मांस देकर उशिनर राजा, कवच कुंडल देकर महावीर कर्ण, परार्थ के लिए अपना योगदान देकर मनुष्य को स्थिर रखा. సో ఎవరెవరు వాళ్ళ యొక్క గుణాలని చాటుకున్నారు త్యాగం చేస్తూ అంటే ఉషిన రాజా, అలాగే దధీచి మహాముని, రతిదేవ్ అండ్ కర్ణ్ వీళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్నవి ఇచ్చేసి మరి వాళ్ళ యొక్క గొప్ప దాన గుణాన్ని మనకి నిరూపించారు. సానుభూతి కా సాకార రూప్ కౌన్ హే? సానుభూతి దయా కా సాకార రూప్ భగవాన్ బుద్ధ్ హే. సో సింపతి దీని యొక్క బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం భగవాన్ బుద్ధ గురించి ఈ లెసన్లో చెప్పుకున్నాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెసన్. ప్లీజ్ లైక్, షేర్, comment and subscribe to our channel. Thanks for watching.